ఎండ కొడుతుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాఖీ కాబట్టి వీడియో తీద్దామని అనుకున్నా. ఈరోజు ఏమేమి చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు నేను మా పెద్దమ్మ వంటికి వచ్చినాను అన్నమాట. ఎంత బాగుంది తెలుసా వ్యూ. నేను నా అవుట్ఫిట్ చూపిస్తాను. అందరూ ట్రెడిషనల్ వేసుకుంటారు, నేను మాత్రం అసలు సంబంధం లేకుండా వేసుకున్నా. అటుంటుంది మనతో. వెయిట్, ఐ విల్ షో. నేను ఇంకా మేకప్ వేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే రెడీ కావాలి ఫ్రెండ్స్. రెడీ అయినాక రాఖీ కట్టేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. నా చుట్టూ నాకెవరో మస్తు డిస్టు పెట్టారు ఫ్రెండ్స్. పీపుల్ వచ్చింది. సి బాయ్ ఫ్రెండ్స్. మైదా బాగుందా? మళ్ళీ తర్వాత చూపిస్తా. బాయ్. Eternity later. నేను మా అక్కని పెద్దమ్మని చూపిస్తా ఫ్రెండ్స్. సీ కుకింగ్ హ్యాపెనింగ్. ఇలా వస్తుందా మాస్టర్ షెఫ్ వాళ్ళు చేసి పెడితే నేను తిని పెడతా. అసలు నేను ఎన్ని ప్లాన్లు వేసుకున్నానంటే అప్పటికి అనుకున్న ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా, ఇంత ఎక్సైట్ అవుతున్నా, పక్క ఫ్లాప్ అవుతాను ఆబ్వియస్లీ. ఇప్పటి వరకు ఏం హ్యాపీ చూద్దాం. అందుకే గాయస్ ఉన్న ప్లాన్ వేసుకుంటున్నా. అలా నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ. మొన్న వచ్చింది ఎలా హాయ్ చెప్పు. లిప్స్టిక్ వస్తుంది నీకు, లిప్స్టిక్ వస్తుంది. ఇయ్యను. హాయ్ ఫ్రెండ్స్. నా గిఫ్ట్ ఇలా ఫ్రెండ్స్ ఇంకే నాకు నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి. మొదట్లో పిచ్చి అనుకున్నాను, ఆ తర్వాత ఇంకేదేదో అనుకుంటున్నాను. కాదు, మీరేగా చెయ్యి అని చెప్పారు వీడియోస్, మరి మీరే ఎంకరేజ్ చేయాలి. చప్పట్లు, చిక్కలు. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చే కమెంట్స్ ఓకే ఫైన్. ఒక ఫోన్ మైక్ కొని ఇంకా రెచ్చిపోతాం. రాఖీ గిఫ్ట్ ఇవ్వచ్చుగా వినే నిజంగా మైక్ ఫోన్. నీకు ఇది పర్సనల్గా నేను గిఫ్ట్ ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న గోల్డ్ నా తరపునకి వెళ్ళి. ఇదే వీడియో నేను స్టోరీలో పెట్టి నేను మెన్షన్ చేస్తాను. ఇయర్ రింగ్స్ ఇవి అక్కవి, ఇవి నేను తీసుకుంటే మళ్ళీ నానే చెప్తాను. ఇలా పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవే బ్లాగ్స్ అంటే ఇట్లుంటాయి, ఏదైనా కంటెంట్ కావచ్చు, దాంట్లో అతుక్కుపోవాలి మనం. ఇన్వాల్వ్ అయిపోవాలా? దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి, మునిగిపోవాలి. ఆ యొక్క కంటెంట్ మనం అలా చేస్తున్నామని వాళ్ళకి తెలియకుండానే చేయాలి. అది స్కిల్. నాకు స్కిల్స్ లేవంటూ నేను డైరెక్ట్గా వావ్. చూడండి ఫ్రెండ్స్, అది గడ్డి బహుశా దీంట్లో స్ప్రైట్ ఉండొచ్చు. స్ప్రైట్ ఉందని నేను అంటున్నాను. ఒకవేళ థమ్స్అప్ ఉన్నట్టయితే కామెంట్ చేయొచ్చు.
అది స్ప్రైట్ కాదు వాటర్ అనుకునేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇటు రా పెద్ద. హాయ్ చెప్పు. మా పెద్దనాన్న మా ఊళ్ళో ఫుల్ ఫేమస్ అన్నమాట. చెల్లపల్లికి వచ్చి మా పెద్దనాన్న పేరు చెప్తా. ఆప్తే చెప్తా. క్లైమేటింగ్ ఇంత తెల్లగొడుతున్నాను చూడండి ఎంత బాగుంది. నైస్. వచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మీ. చూపియాలా ఎట్లా చెప్పా. అసలు తెలుసా యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పింది మా మమ్మీనే, వీడియోస్ తీయమ్మా అని చెప్పింది మా మమ్మీనే. ఇప్పుడు వీడియోస్ పెడితే చూడదు, వీడియోస్ తీసుకుంటా అంటే ఫోన్ ఇవ్వదు, ఎడిట్ చేసుకుంటా అంటే తిడుతుంది. ఏం చేస్తాం, కష్టాలన్నీ నాకే ఫ్రెండ్స్. చెప్పు మమ్మీ నా వీడియోస్ ఎట్లున్నాయి చెప్పు, నేనేం చూపించగాను చెప్పు. నాకు నేను ఒకటి కూడా చూడలేదు. చూడండి హానెస్ట్ రిప్లై ఒక్కటి కూడా చూడలేదు. హాయ్ గాయ్స్, మంచిగా నవ్వుతున్నాను కానీ అసలు మాకు బాగాలేదు ఫ్రెండ్స్. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేసిన నాకు నార్మల్గానే రాఖీ అంటే నచ్చకపోతుంది, ఎందుకంటే నాకు అన్నలు లేరు కాబట్టి. కానీ ఉన్నారు, ఓన్ బ్రదర్స్ లేకపోయినా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా కట్టదని నేను ఈసారి ఎంతమంది చెప్పనా. ఫస్ట్ పెద్దమ్మ 2 అన్నలు, సెకండ్ పెద్దమ్మకి ఇంకో అన్న 3, ఇంకొక అన్న 4, వేరే అన్న, తమ్ముడు 5, అంతే 5 మెంబర్స్ అన్న. 5 మెంబర్స్లో ఒకరికే కట్టిన. ఒకరేమో ఇద్దరితోనేమో మాట్లాడట్లే, ఇంకో అన్నేమో రానని చెప్పిండు, ఇంకో తమ్ముడేమో కట్టుకోవద్దు. నాకు ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఐ క్రైడ్ ఆల్సో. ఎవరో గట్టి దిష్టి పెట్టు ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ప్లాన్ వేసుకున్నాం మంచిగా, మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాము, దిష్టి పెట్టేసారు. మంచి డ్రెస్ వేసుకున్నా కానీ ఫోటో కూడా దిగలేదు, ఒక్క ఫోటో కూడా. ఇంత చిరాకు ఉంది, వరస్ట్ రాఖీ ఎవరు. సరే ఏదో ఒకటి మంచిగానే అవుతుంది, సరే ఒక్క విషయం కూడా పాజిటివ్ కాదు. మా డాడీకి కూడా కట్టేసా రాఖీ. నా హెయిర్ కూడా బాగాలేదు, జుట్టు కూడా బాగాలేదు, ఇంకా ముఖం మొత్తం ఆయిల్ వేస్తాం, ఇట్లనే పట్టుకుంటాం. ఓకే, ఫస్ట్ థింగ్ జుట్టు బాగాలే, ఆయిల్ స్కిన్. ఇంకా ఒక ఫోటో కూడా దిగలే, ఇంకా రాఖీ కట్టలే. నాకు చిన్నప్పటి నుంచి అన్నయ్యలు అంటే ఫుల్ ఇష్టం. తమ్ముళ్ళు ఒక 70% ఇష్టం, అన్నయ్యలు ఎక్కువ ఇష్టం. కొంచెం ఆర్ఫోన్ వస్తుంది. అన్నయ్యలు అంటే ఇష్టం. తమ్ముళ్ళు 70% ఇష్టం, అన్నయ్యలు 100% ఇష్టం. ఎందుకంటే తమ్ముడు ఉంటే నేనే చూసుకోవాలి, కానీ అన్నయ్య ఉంటే నన్నే చూసుకుంటాను. నాకు ఇంకా జలస్ అయితే తెలుసా, ఎవరన్నా బ్రదర్ అండ్ సిస్టర్ చూస్తే మస్తు జలస్ అవుతుంది. ఆనెస్ట్ హాయ్ లక్ ఉండాలి తెలుసా అన్నయ్య ఉండడం. కానీ నా లైఫ్లో ఒక అన్నయ్య అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది తెలుసా, ఎవ్రీథింగ్. నేను ఇట్లా ఉండకపోతుండే. ఏం చేస్తాం, అట్లయింది ఈరోజు రాఖీ. అట్లీస్ట్ మీదన్నా మంచిగా అయిందని ఐ హోప్. ఈరోజు బాగా మాట్లాడుతున్నాను వీడియోలో, కొంచెం కెమెరా ఫియర్ పోయిందన్నమాట. ఓకే
ఫోటో దిగాలి. చూడ మెహందీ నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోలేదు ఫ్రెండ్స్. నా దరిద్రంకి నేను 10 days 2 weeks బ్యాక్ ఏమో నెయిల్స్ కట్ చేసుకున్నాను. అవి ఇంకా పెరగాలి. నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి. ఫోన్ పెట్టుకున్నా కానీ అది ఇదేమో గ్యాపులు పండలే కొంచెం. ఈ లోటస్ నాకెందుకు బ్రో ఇలా అయితే? నేను ప్రతిసారి అనుకుంటా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం కాదు అని. తీరింది, ఇంకట్టే తీరింది దూల. ఇంకా ఏం చెప్పాలి? ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది, ఎందుకంటే బోర్ కొడుతుంది. ఇంకేం మాట్లాడాలి? ఇంతే. మీరు ఎట్లా చేసుకున్నారో కమెంట్ చేయండి. ఎవరు చేయరు కానీ నేను చెప్తా. పిచ్చి ఫ్రెండ్స్, పిచ్చి. నా చుట్టూ తెలుసా, కాలేజ్ ఉన్నసేపు చాలా కొంటాను. నా చుట్టూ ఇంటికి వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోతావా? ఇంటికి వచ్చి ఫుల్ అలసిపోయి పండుకొని లేవగానే ఇట్లా ప్రిన్సెస్ హెయిర్ ఇలా వస్తుంది. ఇక అప్పుడు మంచి ఇట్లా వేవ్స్ వచ్చి అట్లా వస్తుంది. ఇప్పుడు ఎంత మంచిగా అనుకున్నామని వస్తలేదు. ఐ లుక్ లైక్ ఎ పొటాటో ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఆపుదామని అవుతుంది నాతో. ఈడ కెమెరా ఉంది, ఈడ చూసి మాట్లాడాలి. ఏమన్నా నన్ను చూసి నేను మాట్లాడుకుంటాను. ఇది ఎపిసోడ్ 1 ఆఫ్ మై దరిద్రం. ఓకే, ఇంకా చాలా చూపిస్తాను నా దరిద్రం ఎట్లుంటుందా అని. వెయిట్ అండ్ సీ. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా దరిద్రం గురించి సారీ, నా లైఫ్లో అయ్యే డ్రామాల గురించి ఇంకా వీడియోస్లో పెడతా. ఇంకా ఇన్స్టా స్టోరీలలో పెడతా, చూడండి. నా ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దాంట్లో ఎవరు ఫాలో చేస్తారు? ఇంతకుముందు ప్రైవేట్ అకౌంట్కి వద్దంటే రిక్వెస్ట్ పెడుతుండే జనాలు. ఇప్పుడు ఎవరు పెడుతుండే పబ్లిక్? ఓకే, బై ఫ్రెండ్స్. బాగున్నాను, అట్లీస్ట్ ఒక్కరనే చెప్పండి బాగున్నా అని చెప్పి. ఓకే, బై ఫ్రెండ్స్. కాబట్టి బై ఫ్రెండ్స్. నా చుట్టూ ఇంకా పిచ్చి లేపుతున్నాను. ఓకే, బై ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మేము ఏదో పెట్టుకున్నా గైస్. నైస్ను సంబంధం లేకుండా అంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి. సీ, ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని వాటర్ ఉన్నాయి. ఇక్కడ నైస్ను. ఇంకా లవ్ శాంచల్ ఫ్రెండ్స్. మీకు శాంచల్ అంటే ఏందో తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ ఎక్కువ వస్తుంది, తెల్లగా పడుతుంది. అది ఫేక్ అంటే ఒకవేళ తెలియకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలిస్తే లైక్ చేయండి. ఓకే, దీన్ని పిచ్చి అంట ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ ఇది మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరి తెల్లగా పడుతున్నా ఫేక్ అనుకుంటారు. ఏం చెప్పాలి? ఏం చెప్పమన్నావు చెప్పు ఇప్పుడే. మా మమ్మీ పెట్టు. దాంట్లో గోరెంటాకు అవుతుంది. అది గోరెంటాకా? కాదు, గోరెంటాకు చికెన్. అదేమో ఆకులు ఉంటాయి చూడు, చికెన్తో వస్తాయి. చిన్న క్లిప్ కుకింగ్ చికెన్ అని.
ఎంతసేపు నువ్వు స్వీట్ అన్న తెచ్చు స్టేజ్ గిఫ్ట్ 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 నిజం చెప్పాలంటే నా లైఫ్లో నెగటివిటీ లేదు, నెగటివిటీలో నా లైఫ్ ఉంది. సరే ఏం చేసేద్దాం, నా చుట్టూ ఎందుకు పచ్చిగా ఓకే. See this? I told you. This day is not my day, guys. I got it. Okay. Bye. See my lotus. Nice, no? ఇంకా కంకణం కట్టుకున్నా ఫ్రెండ్స్. నాకు ఇష్టం కంకణం. నాకు ఇష్టమా? వాయిస్ వినిపిస్తలే అని మీకు బాధ అయితే మైక్ కొనియండి.